మందార మొక్క అంటే ఎంత అందమో కదా, కాని దాన్ని పెంచడం మాత్రం కొన్నిసార్లు అబ్బా తలనొప్పి తెప్పిస్తుంది. ఆకులు పచ్చగా ఉండాల్సినవి పసుపుగా మారిపోవడం, పూయాల్సిన ముగ్గలు ఠప్ ఠప్మని రాలిపోవడం, ఇలాంటి సమస్యలు మనందరికీ తెలిసినవే. సరే, ఈరోజు మనం ఈ సమస్యలన్నింటినీ ఎలా పరిష్కరించాలో చాలా వివరంగా చూసేద్దాం. అసలు ఒక ఆరోగ్యకరమైన మందార మొక్క ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. దట్టంగా నిగనిగలాడే పచ్చటి ఆకులు, పెద్ద పెద్దగా అదరహో అనిపించే రంగులతో పూసిన పువ్వులు. ఆహా, చూటానికి 2 కళ్ళు చాలో కదా. ప్రతి గార్డెనర్ కల ఇదే కదండి. కానీ రియాలిటీకొస్తే చాలా ఇళ్లల్లో చూస్తే మందార మొక్కలు పాపం ఇలాగే ఉంటాయి, పసుపు బారిన ఆకులతో, ఏదో నీరసంగా, కల లేకుండా. మరి మనం ఊహించుకున్న దానికి, నిజంగా జరుగుతున్నదానికి మధ్య ఇంత తేడా ఎందుకొస్తోంది? అసలు కారణమేమై ఉంటుంది? సో ప్రాబ్లం ఎక్కడుంది? మనం దానికిస్తున్న పోషణలో ఏదైనా లోపమా, లేదంటే దాన్ని పీల్చి పిప్పి చేస్తున్న ఏమైనా పురుగుల పనా? ఈ విశ్లేషణలో మనం ఈ రెండింటినీ, అవును, ఈ 2 ప్రధాన కారణాల్ని లోతుగా చూద్దాం. సరైతే పదండి, ఒక ప్లాంట్ డిటెక్టివ్లా మారిపోదాం. ఈ సమస్య మూలాల్లోకి వెళ్ళిపోదాం. అసలు మన మొక్క మనతో ఏం చెప్పడానికి ట్రై చేస్తోందో దాని భాషను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి క్లూ పసుపు రంగు ఆకులు. ఇది చాలా కామన్ ప్రాబ్లం కదా. కానీ ఈ పసుపు రంగు ఆకులు మనకు చాలా విషయాలు చెప్తాయి. మొక్క ఆరోగ్యం గురించి బోలెడు సీక్రెట్స్ రివీల్ చేస్తాయి. అవేంటో తెలుసుకోవాలంటే పదండి చూద్దాం. ఒక్క నిమిషం, పసుపు ఆకు కనపడగానే కంగారు పడిపోవద్దు. ఎందుకంటే అన్ని పసుపు ఆకులు ప్రమాదం కాదు. కొన్ని ఆకులు వాటి లైఫ్ సైకిల్ అయిపోయి, అంటే ముసలివైపోయి సహజంగా రాలిపోతాయి. కానీ ఇక్కడొక విషయం గమనించాలి. ఆకు ఈనెలు మాత్రం పచ్చగా ఉండి వాటి మధ్యలో ఉన్న భాగం పసుపు రంగులోకి మారితే అప్పుడు మాత్రం అది ఖచ్చితంగా పోషకాల లోపానికి ఒక క్లియర్ సిగ్నల్ అన్నమాట. దీన్నే సైన్స్ భాషలో ఇంటర్వీనల్ క్లోరోసిస్ అంటారన్నమాట. పేరు కొంచెం కష్టంగా ఉన్నా విషయం సింపుల్. ఎల మధ్య పసుపు రంగు, అంతే. ఈ ఒక్క లక్షణం కనిపిస్తే చాలు, మొక్కలో ఏదో న్యూట్రియంట్ తక్కువైందని మనం ఈజీగా కనిపెట్టొచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడే ఉంది అసలు మ్యాజిక్. ఆకు పసుపు రంగులోకి మారిందని చెప్పడం ఒకెత్తైతే, ఆ పసుపు రంగు ఆకులో ఎక్కడ ఉంది, ఎలా ఉంది అనేదాన్ని బట్టి ఏ పోషకం లోపించిందో మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. అదెలాగంటే, మెగ్నీషియం లోపమైతే మొక్క కిందివైపున్న పాత ఆకుల్లో కనిపిస్తుంది. అదే ఐరన్ లోపమైతే పైన ఉన్న లేత కొత్త చిగుర్లలో కనిపిస్తుంది. ఇక ఆకు మొత్తం యూనిఫామ్గా పసుపుగా మారితే అది నైట్రోజన్ లోపం. అదే అంచుల నుంచి పసుపు రంగు స్టార్ట్ అయితే అది పొటాషియం లోపం. చూసారా ఎంత సింపుల్గా డయాగ్నోస్ చేయొచ్చో? ఇక్కడ చాలామంది చేసే ఒక పెద్ద తప్పేంటో తెలుసా? మన మొక్కకు బోలెడు పువ్వులు పూయాలని చెప్పి మనం హై పొటాషియం ఉన్న ఫర్టిలైజర్లు తెగ వాడేస్తాం. కానీ ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఆ ఎక్కువ పొటాషియం మొక్క మెగ్నీషియంను తీసుకునే శక్తిని అడ్డుకుంటుంది. ఫలితంగా మెగ్నీషియం లోపమొస్తుంది. చూసారా, మంచి చేద్దామని వెళ్తే మనమే తెలియకుండా ఒక కొత్త సమస్యను క్రియేట్ చేస్తున్నాం. ఓకే, సో ప్రాబ్లం ఏంటో డయాగ్నోస్ చేశాం. ఇప్పుడు ట్రీట్మెంట్ టైం. మందార మొక్కకు సరిగ్గా సరిపోయే పర్ఫెక్ట్ ఎరువును మనమే ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మందార మొక్కల విషయంలో ఒక విషయం గుర్తుంచుకోవాలి. మార్కెట్లో దొరికే ఏ ఎరువు పడితే ఆ ఎరువు వేసేయకూడదు. దీనికంటూ ఒక సీక్రెట్ ఫార్ములా ఉంది. అదేంటంటే, నైట్రోజన్ మీడియంగా ఉండాలి, ఫాస్ఫరస్ చాలా తక్కువగా ఉండాలి, ఇక పొటాషియం మాత్రం హై లెవెల్లో ఉండాలి. ఇది దీని మంత్రం. ఇప్పుడు ఈ టేబుల్ చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. జనరల్గా మనం వాడే ఆల్ పర్పస్ ఫర్టిలైజర్లు, ఉదాహరణకు 20-20-20 లాంటివి. వాటిలో ఫాస్ఫరస్ చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ మందార మొక్కకు అంత ఫాస్ఫరస్ అస్సలు మంచిది కాదు. దానికి కావాల్సింది 12-4-20 లాంటి రేషియో. అంటే ఫాస్ఫరస్ చాలా తక్కువగా ఉండాలి. ఈ పర్ఫెక్ట్ ఫార్ములాని మనమే ఇంట్లో తయారు చేసుకోవచ్చు. దీనికి మనకు 3 కెమికల్స్ కావాలి. అవేంటంటే అమ్మోనియం సల్ఫేట్, మోనో అమ్మోనియం ఫాస్ఫేట్ మరియు పొటాషియం సల్ఫేట్. పేర్లు కొంచెం టెక్నికల్గా ఉన్నా వీటిని ఇక్కడ చూపించిన పార్ట్స్లో, అంటే ఆ నిష్పత్తులో కలిపితే చాలు, మన మందార స్పెషల్ ఫుడ్ రెడీ. ఓకే, ఫర్టిలైజర్ రెడీ అయింది. దీన్ని వాడేటప్పుడు కొన్ని రూల్స్ పాటించాలి. ఫస్ట్, మట్టి కాస్త తడిగా ఉన్నప్పుడు మాత్రమే వెయ్యాలి, పొడి నేలలో వేయకూడదు. రెండోది, ఎరువును కాండానికి అంటించకుండా కొంచెం దూరంగా వెయ్యాలి, 1 స్పూన్ చాలు. వేసిన వెంటనే బాగా నీళ్లు పోయాలి. ఇంకో ముఖ్యమైన టిప్ ఏంటంటే, ప్రతి 2 వారాలకు ఒకసారి ఈ కెమికల్ మిక్స్
ఇంకోసారి ఏదైనా ఆర్గానిక్ కంపోస్ట్. అలా మార్చి మార్చి వాడితే అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. సరే, పోషణకు సంబంధించిన సమస్యలు, పరిష్కారాలు చూశాం కదా. ఇప్పుడు చాప్టర్ 2, రెండవ అతిపెద్ద శత్రువు, అదేనండి పురుగుల గురించి మాట్లాడుకుందాం. పురుగుల విషయంలో అందరూ గుర్తుంచుకోవాల్సిన ఒక గోల్డెన్ రూల్ ఉంది. ఏంటంటే, ఏది పడితే ఆ పురుగుల మందు స్ప్రే చేసేకూడదు. ఫస్ట్ మన మొక్కను అటాక్ చేస్తున్న పురుగు ఏంటో ఖచ్చితంగా ఐడెంటిఫై చెయ్యాలి. ఎందుకంటే ప్రతి పురుగుకు ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది. ఇది చాలా చాలా ముఖ్యం. మందారం మొక్కలకు పట్టిన ఒక కామన్ విలన్ ఎవరంటే ఈ మీలీబగ్స్. ఇవి చూడటానికి తెల్లగా దూది మొక్కల్లా ఉంటాయి. కొమ్మలపైన, ఆకుల కింద గుంపులు గుంపులుగా చేరి మొక్కలోంచి రసాన్ని జ్యూస్లా పీల్చేస్తాయి. పాపం, మొక్క మొత్తం నీరసించిపోతుంది. మరి ఈ మీలీబగ్స్ను తరిమికొట్టడం ఎలా? స్ట్రాంగ్ కెమికల్స్ వాడకుండా మన మొక్కకు, మనకు, పర్యావరణానికి ఏమాత్రం హాని చేయని ఒక పవర్ఫుల్ న్యాచురల్ రెమెడీ ఉంది. దాని గురించే ఇప్పుడు చూద్దాం. మన వంటగదిలోనే దీనికి మందు ఉంది. మనకు కావలసింది కేవలం 3 వస్తువులు: వేప నూనె, వెల్లుల్లి మరియు అల్లం. ముందుగా ఈ మూడింటితో వేరువేరుగా రసాలు తయారు చేసుకోవాలి. ఆ తరువాత ఈ 3 ద్రావణాలను 1:1:1 నిష్పత్తిలో, అంటే సమానంగా కలిపేయాలి. అంతే, మన సూపర్ హర్బల్ పెస్టిసైడ్ రెడీ. దీన్ని ఒక స్ప్రే బాటిల్లో పోసి మొక్క మొత్తం బాగా తడిచేలా స్ప్రే చెయ్యాలి. గుర్తుంచుకోండి, 5 రోజుల గ్యాప్తో కనీసం 3 సార్లు స్ప్రే చెయ్యాలి. ఈ కాంబినేషన్ ఎందుకు అంత పవర్ఫుల్ అంటారా? ఈ చార్ట్ చూడండి. ఒక్క వెల్లుల్లి రసం వాడితే 60% పురుగులు చనిపోతాయి. ఒక్క వేప నూనె అయితే 70%. కాని ఈ మూడింటిని కలిపి తయారు చేసిన మన కాంబో స్ప్రే వాడితే ఏకంగా 90% మీలీబగ్స్ ఖతం. చూసారా? టీమ్ వర్క్ పవర్ అంటే ఇదే. అందుకే ఈ మిశ్రమం అంత ఎఫెక్టివ్. రిజల్ట్ మీ కళ్ళ ముందే ఉంది. చూడండి, ట్రీట్మెంట్ కన్నా ముందు పురుగులతో ఎలా ఉందో, ఆ తర్వాత మనం తయారు చేసిన ఈ హెర్బల్ ట్రీట్మెంట్తో ఎంత ఆరోగ్యంగా, పచ్చగా కలకలలాడుతుందో. నమ్మశకంగా లేదు కదూ? ఓకే, సో న్యూట్రిషన్ గురించి తెలుసుకున్నాం. పురుగుల బెడద ఎలా వదిలించుకోవాలో కూడా చూశాం. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి ఏడాది పొడవునా, అంటే సీజన్ను బట్టి మన మందార మొక్కను ఎలా చూసుకోవాలో చెప్పే ఒక సింపుల్ కేర్ ప్లాన్ చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, ప్రతి సీజన్కు కేరింగ్ వేరు. ఎండాకాలంలో వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి కెమికల్ ఫెర్టిలైజర్లు అస్సలు వాడద్దు. మొక్క వేర్లు కాలిపోతాయి. కేవలం ఆర్గానిక్ ఎరువులు మాత్రమే. ఇక వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫంగస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. అందుకే ఆ టైంలో ఆర్గానిక్ కన్నా మన కెమికల్ మిక్స్ వాడటమే సేఫ్. ఇక చలికాలంలో మొక్కను ఇంట్లో పెడితే నీళ్లు చాలా చాలా తగ్గించాలి. ఎందుకంటే ఆకులు తక్కువగా ఉంటాయి కాబట్టి నీటిని వాడకం కూడా తగ్గిపోతుంది. సో ఇప్పటిదాకా మనం నేర్చుకున్నదంతా చూస్తే ఇకపై ఎవరైనా సరే తమ మందార మొక్క ఇచ్చే సిగ్నల్స్ని ఈజీగా చదివేయగలరు. అది ఆకలితో ఉందా లేక దానికి ఏదైనా పురుగు పట్టిందా అని ఈజీగా తెలుసుకోవచ్చు. మరింకెందుకు ఆలస్యం, ఈరోజు వెళ్ళి చూడండి మీ మందార మొక్క మీతో ఏం చెప్పడానికి ప్రయత్నిస్తుందో.